ఇది మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన వీడియో అండి. ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. మీరు మీ హెయిర్ కి ప్రతిసారి కలర్ వేసుకుంటున్నారా? అది కూడా మార్కెట్ లో దొరికే కెమికల్ ఉన్న హెయిర్ డై ని యూజ్ చేస్తున్నారా? అయితే ఇప్పటి నుంచి వాటన్నిటిని పక్కన పెట్టేసి ఇది ఒక్కసారి ట్రై చేయండి. న్యాచురల్ రెమెడీ అండి. మీ హెయిర్ తప్పకుండా బ్లాక్ గా మారుతుంది. ఎవరికైతే తెల్ల జుట్టు ఎక్కువగా ఉందో వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి. మీరు కెమికల్ ఉన్న హెయిర్ డై ని అప్లై చేసుకున్న తర్వాత మంట రావటం, దురద, పిగ్మెంటేషన్ ఎక్కువైపోవటం, అలానే తలనొప్పి ఎక్కువగా ఉండటం, ఎలర్జీ లాగా రావటం అనేది కూడా కొంతమందికి అయితే ఉంటుందండి. ఇలా కలర్ ని అప్లై చేయటం వల్ల హెయిర్ కే కాదు మీ స్కిన్ అండ్ హెల్త్ ని పాడు చేసుకుంటున్నారు. ఇలాగా అందరికీ జరగదండి. కాకపోతే ఎవరికైతే తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటుందో అవి కనపడకుండా ఉండటానికి ఇలాగా కెమికల్ ఉన్న కలర్స్ ని అప్లై చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని తెచ్చుకుంటారండి. కెమికల్ ఉన్న హెయిర్ కలర్ ని వాడటం వల్ల మలాజ్మా, పిగ్మెంటేషన్, అలానే స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుందండి. ఈ వీడియోలో మీ అందరి కోసం కెమికల్ లేకుండా హెయిర్ డై ని మనం ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి. ఇది వచ్చేసి 100% న్యాచురల్ హెయిర్ డై అండి. మీ హెయిర్ ని న్యాచురల్ గా బ్లాక్ షేడ్ లోకి అయితే మారుస్తుంది అనమాట. దీని వల్ల మీకు పిగ్మెంటేషన్, స్కిన్ ఎలర్జీ నుండి కాపాడుకోవచ్చండి. ఎటువంటి కెమికల్ లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోనే తయారు చేసుకోవచ్చండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. మీరు అక్కడక్కడ స్కిప్ చేసుకుంటూ చూసారనుకోండి, ఏమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలి అనేది కూడా స్కిప్ అయిపోతుంది అనమాట. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. ఈ హెయిర్ డై ని తయారు చేసుకోవడానికి ముందు మనం ఇక్కడ ఒక బీట్రూట్ ని అయితే తీసుకున్నాం. అలానే 4 తమలపాకుల్ని కూడా తీసుకున్నాం. ఇలాగా బీట్రూట్ ని తొక్కని తీసేసి ఒకసారి వాష్ చేసేసుకొని ఇలాగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి ఒక చిన్న మిక్సీ జార్ లో. ఈ బీట్రూట్ అనేది తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి సహజమైన బర్గండి కలర్ నైతే ఇస్తుందండి. బీట్రూట్ లోని ఐరన్, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. ఇది జుట్టుకు కండిషనర్ లాగా పనిచేసి జుట్టును స్మూత్ గా మరియు షైనీగా మారుస్తుంది. ఇక ఇలాగా ఈ బీట్రూట్ ని మనం ఇలాగా కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టుకొని ఇలాగా ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. ఇలాగా బీట్రూట్ రసాన్ని అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్య అయితే తగ్గుతుందండి. అలానే ఇది 100% న్యాచురల్ అయినది కాబట్టి కెమికల్ ఉన్న డైలకు, అలానే అలర్జీ ఉన్న వారికి ఇది చాలా మంచిదండి. సో మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ బీట్రూట్ ను వదులుకుంటామో చెప్పండి? మన తెల్ల జుట్టుకి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి ఈ బీట్రూట్ అనేది. సో అందుకనే మనం ఇక్కడ ఒక బీట్రూట్ ని అయితే తీసుకున్నాం. అలానే ఇప్పుడు తమలపాకుల్ని కూడా ఎలా యూస్ చేయాలి అనేది కూడా చూడబోతున్నాం. సో ముందుగా ఇలాగా ఒక ఐరన్ కడాయిని అయితే తీసుకోండి. ఇలాగా ఇనుప కడాయిలో మనం ఈ హెయిర్ కలర్ తయారు చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో అందుకని ఇక్కడ మనం ఐరన్ కడాయిని అయితే తీసుకున్నాం. ఇలా ఐరన్ కడాయిలో అమోనియా, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉండవు కాబట్టి మన హెయిర్ అనేది దెబ్బతినదనమాట. సో అందుకని ఇక్కడ మనం ఐరన్ కడాయిని తీసుకున్నాం. స్టవ్ మీద పెట్టేసి ఒక గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ అయితే పోసుకోండి. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి టీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నామండి. 2 స్పూన్స్ వరకు టీ పౌడర్ అయితే పడుతుందన్నమాట. ఈ టీ పొడి తెల్ల జుట్టును సహజంగా నెల్లగా మార్చడానికి, అలానే జుట్టుకు మెరుపును ఇవ్వడానికి మరియు జుట్టు రాలటాన్ని తగ్గించడానికి ఇది ఒక అద్భుతమైన మరియు సురక్షితమైన సహజ సిద్ధమైన హెయిర్ డై అండి. ఈ టీ పౌడర్ లోని యాంటీ ఆక్సిడెంట్లు తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఈ తమలపాకులు న్యాచురల్ హెయిర్ డై లాగా పనిచేస్తుందండి. తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో, అలానే జుట్టు రాలటాన్ని తగ్గించడం మరియు కుదుళ్లను స్ట్రాంగ్ గా చేయడంలో చాలా బాగా సహాయపడుతుందండి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రును తగ్గించి స్కాల్ప్ ని ఆరోగ్యంగా ఉంచుతుందండి. తమలపాకులో ఉండే విటమిన్ సి, ఇతర పోషకాలు జుట్టు పెరుగుదలకు వేగవంతంగా పనిచేస్తాయి అన్నమాట. సో అందుకని ఇక్కడ మనం తమలపాకుని కూడా యాడ్ చేసుకున్నామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం బీట్రూట్ ని ఇలాగా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదండి. ఇక దానిని కూడా వేసేసుకోవాలి ఈ వాటర్ లోకి. ఈ రోజుల్లో తెల్ల జుట్టు అనేది చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి తెల్ల జుట్టు అనేది వస్తుంది కదండి. సో ఆ తెల్ల జుట్టు కనపడకుండా కవర్ చేయడానికి కెమికల్ ఉన్న హెయిర్ డైస్ ని ఉపయోగిస్తూ ఉంటారు. 10 నిమిషాల్లో మీ హెయిర్ అనేది నల్లగా మారిపోతుంది, అలానే ఆ కలర్ అనేది పోకుండా ఎక్కువ రోజులు ఉంటుంది అనేసి చాలా మంది కెమికల్ ఉన్న హెయిర్ డై
రైస్ ని వాడుతూ ఉంటారండి. దానివల్ల ఫ్యూచర్ లో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందండి. కొంతమందికి ఫ్యూచర్ లో కాదండి, అప్లై చేసుకున్న వెంటనే ఆ కెమికల్ ఉన్న హెయిర్ డై ని అప్లై చేసిన తర్వాత ఎలర్జీ రావటం, కళ్ళు ఉబ్బిపోవటం, ముఖం వాసిపోవటం వంటివి అయితే జరుగుతుందండి చాలా మందికి ఈ రోజుల్లో. సో ఒక్కసారి నేను చెప్పిన ఈ న్యాచురల్ హెయిర్ డై ని ట్రై చేయండి, తప్పకుండా యూజ్ అవుతుంది. 100% వర్క్ అవుతుందండి. ఇక ఇలాగా మనం ఒక 7 to 8 మినిట్స్ వరకు బాగా మరిగించాలండి. మనం వేసుకున్న ఆ బీట్రూట్ ఇంకా అలానే ఆ తమలపాకు రసం అంతా, ఆ సారం అంతా ఆ వాటర్ లోకి వచ్చేలాగా అయితే బాగా మరిగించుకోవాలి. ఒక 7 to 8 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇక స్టవ్ ని ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగ ఒక బౌల్ ని తీసుకొని స్ట్రైనర్ తోటి ఫిల్టర్ చేసేసుకోండి. ఇలాగ నేను చెప్పినట్టు మీరు ఒకసారి తయారు చేసుకొని యూజ్ చేసిన తర్వాత మీకు ఎప్పటికీ కూడా వైట్ హెయిర్ అనేది రాదనమాట. నేను దీనిని యూజ్ చేశానండి. నేనే కాదండి, మా ఫ్యామిలీలో మా అమ్మ, మా పెద్దమ్మ వాళ్ళు కూడా యూజ్ చేశారండి. వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ అనేది వచ్చింది. సో ఇంతకు ముందు పాపం వాళ్ళకి తెలియక ఇలాగ కెమికల్ ఉన్న హెయిర్ డై ని వాడటం వల్ల వాళ్ళ జుట్టు అనేది విపరీతంగా ఊడిపోయేది. అలానే వాళ్ళకి తలనొప్పి రావటం, ముఖం పైన పిగ్మెంటేషన్ ఇవన్నీ వచ్చాయండి వాళ్ళకి. సో తర్వాత ఇలాగా నేను హెయిర్ డై ని ప్రిపేర్ చేసిన తర్వాత నేను అప్లై చేసుకుని వాళ్ళకు కూడా ఇలాగ చేసుకొని పెట్టుకోండి అని చెప్పిన తర్వాత వాళ్ళు ఇది వాడిన తర్వాత వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది వచ్చిందండి. వాళ్ళ తెల్ల జుట్టు అనేది నల్లగా మారిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం హెన్నా పౌడర్ అయితే తీసుకున్నామండి, గోరింటాకు పౌడర్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉసిరికాయ పౌడర్ అండి. ఇవి రెండు కూడా నేను ఆయుర్వేదిక్ షాప్ లోనే తీసుకున్నానండి. న్యాచురల్ ప్యూర్ అనమాట. సో ఇలాగా ఆయుర్వేదిక్ షాప్స్ లలో తీసుకుంటే ప్యూర్ గా దొరుకుతుందండి. ఎక్కువ కాస్ట్ కూడా ఉండదండి, తక్కువే అనమాట. సో ఇక దీనిని ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక్కడ మనం హెన్నా పౌడర్ అయితే 3 స్పూన్స్ వరకు అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చెప్పినట్టే మీరు సరైన పద్ధతిలో తయారు చేసుకొని మీ హెయిర్ కి అప్లై చేసుకోండి. మీ తెల్ల జుట్టు అనేది నల్లగా మారిపోతుంది. మీరు కావాలి అంటే గోరింటాకు ఆకుల్ని కూడా తీసుకొని బాగా ఎండబెట్టేసుకొని మీరు ఇలా పౌడర్ నైనా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. మన తెల్ల జుట్టు అనేది నల్లగా మారిపోవటానికి మనం అప్పటికప్పుడు సొల్యూషన్ ని వెతకకుండా మనకి ఎప్పటికీ కూడా తెల్ల జుట్టు రాకుండా ఉండటానికి ఇలాగా న్యాచురల్ గా హెయిర్ కలర్స్ వేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఉసిరికాయ పౌడర్ అయితే వేసుకోవాలండి. ఫస్ట్ మనం 3 స్పూన్ల వరకు హెన్నా పౌడర్, గోరింటాక్ పౌడర్ అయితే వేసుకున్నాం కదండి. అలానే ఇక్కడ ఆమ్లా పౌడర్ ని 2 స్పూన్ల వరకు అయితే వేసుకోవాలి. మనకి ఈ పౌడర్స్ అనేవి ఆన్లైన్ లో కూడా దొరుకుతాయండి, ఒకసారి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కాఫీ పౌడర్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చిన్న ప్యాకెట్స్ అనేసి 2 అయితే తీసుకున్నానండి. ఈ 2 ప్యాకెట్స్ లో ఉన్న పౌడర్ వచ్చేసి మనకి 1 స్పూన్ వరకు అవుతుందండి. మీరు ఇలాగా ప్యాకెట్స్ లో ఏవే కాకుండా నార్మల్ గా కాఫీ పౌడర్ ని యూజ్ చేయాలనుకుంటే ఒక 1 స్పూన్ వరకు అయితే వేసేసుకోండి. కాఫీ పొడి మన జుట్టుకు న్యాచురల్ గా బ్లాక్ కలర్ ఇవ్వడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మనకున్న తెల్ల జుట్టును నల్లగా మార్చడం, జుట్టు పెరుగుదలకు ప్రోత్సహించడం మరియు జుట్టుకు మంచి రంగు ఇవ్వటం వంటి ప్రయోజనాలు అయితే ఈ కాఫీ పౌడర్ లో ఉన్నాయన్నమాట. మార్కెట్ లో దొరికే రసాయనాల డై వల్ల జుట్టు దెబ్బతినే అవకాశం ఉంటుందండి. కానీ కాఫీ పొడి అయితే జుట్టుకి ఎటువంటి హానికరం అయితే ఉండదన్నమాట. సో ఇలాగా ఈ 3 పౌడర్లు అయితే వేసుకోవాలండి. హెన్నా పౌడర్, అలానే ఆమ్లా పౌడర్, అలానే ఇలాగా కాఫీ పౌడర్. మనం ఇక్కడ ఈ హెయిర్ డై ని తయారు చేసుకోవడానికి కూడా ఐరన్ కడాయిని యూజ్ చేయాలండి. మీరు వేరే బౌల్లో కలపడానికి అయితే ఉండదన్నమాట. ఇలాగా మనం ఈ ఐరన్ కడాయిలోనే కలుపుకోవాలండి. ఇక ఇలాగా వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం తయారు చేసుకున్నాం కదండి ఈ వాటర్ ని, ఈ బీట్రూట్ వాటర్ ని అందులోకి మనం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా మనకి ఎంత కావాలో అంత కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలండి. అలా అని మరీ జారిపోయేటట్లు కాకుండా, అలా అని మరీ గట్టిగా కాకుండా ఒక కన్సిస్టెన్సీ వచ్చే వరకు మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఎటువంటి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ మనం. ఇక మనం తయారు చేసుకున్న ఆ బీట్రూట్ వాటర్ అయితే మనకి 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి మనం ఫ్రిడ్జ్ లో. ఇలాగా మీరు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసేసుకొని మీరు ఈ ప్యాక్ ని వీక్లీ 3 టైమ్స్ అప్లై చేసుకోవాలండి. లేదా మీకు టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ 2 టైమ్స్ అయినా అప్లై చేసుకోవాలండి. ఇది వీక్లీ. ఇలాగా అప్లై చేసుకోవటం వల్ల మీ తెల్ల జుట్టు అనేది నల్లగా మారిపోతుందండి. ఇంకా ఎప్పటికీ కూడా మీకు తెల్ల జుట్టు అనేది రాదన్నమాట. ఒక్కసారి ఇలాగా ఇంట్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో హెయిర్ కలర్ ని తయారు చేసుకొని ఒకసారి అప్లై చేసుకోండి, మీకే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. దీనిని వాడిన తర్వాత మీరు ఈ ప్యాక్ కే ఎక్కువగా అలవాటు అయిపోతారనమాట.
అంత బాగా నచ్చుతుంది మీకు ఇది. ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు అనమాట, ఏంటి ఇది రెడ్ కలర్ లోకి అయితే వచ్చేసిందిగా, మన హెయిర్ అనేది రెడ్ కలర్ లోకి అయిపోతుందా ఏంటి అనేసి. మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఇదంతా మీకు నెల్లగా మారిపోతుంది. అది ఎలా అంటే ఇలాగా ఐరన్ కడాయిలో కలపడం వల్ల, అలానే ఇనుప కడాయిలో హెన్నాను రాత్రంతా నానబెట్టడం వల్ల హెన్నాలోని ఐరన్ కంటెంట్ అనేది పెరిగి మన జుట్టుకు ఎక్కువ పోషణనైతే అందిస్తుందండి. అలానే మన తెల్ల జుట్టు అనేది నెల్లగా మారిపోతుంది ఈ ఐరన్ కడాయిలో మనం మిక్స్ చేసి రాత్రంతా ఉంచడం వల్ల. ఇలాగా బాగా మిక్స్ చేసుకున్నాం కదండి, ఉండలు లేకుండా మనం ఒక లిడ్ ని అంటే ఒక ప్లేట్ ని ఇలాగా పెట్టేసుకొని మనకి రాత్రంతా అలాగే ఉంచుకోవాలండి. తర్వాత మార్నింగ్ అయితే చూసుకొని మనం అప్లై చేసుకోవాలన్నమాట మన హెయిర్ కి. మీకు చూపిస్తానండి లైవ్ లో రిజల్ట్ అనేది, మీకు మార్నింగ్ కల్లా ఎలాగైంది అనేది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మార్నింగ్ అయితే ఈ ప్లేట్ని తీసి మీకోసం చూపిస్తున్నాను చూడండి. అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మనం కలిపింది రెడ్ కలర్లో వచ్చింది కదా, ఇక్కడ మనకి బ్లాక్ కలర్లో అవుతుందా లేదా మన హెయిర్ అనేసి. ఇక్కడ చూడండి ఎంత బ్లాక్ కలర్లోకి అయితే వచ్చిందో కదా. ఇక దీనిని ఈ హెయిర్ డైని ఎలా అప్లై చేసుకోవాలి అంటే, ముందుగా మీ హెయిర్ అనేది ఆయిల్ హెయిర్ లేకుండా డ్రై హెయిర్ ఉండేలాగైతే చూసుకోండి. దీనిని మనం డ్రై హెయిర్ మీదే అప్లై చేసుకొని ఒక 2 అవర్స్ వరకు అలాగే ఉంచండి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇక మీరు నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోవాలండి. అస్సలు షాంపూ పెట్టకూడదు. మీరు ఇలాగా న్యాచురల్ హెయిర్ డైని తయారు చేసుకొని మీ హెయిర్కి అప్లై చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయో కదా. హెయిర్ అనేది రాలటం తగ్గిపోయి హెయిర్ ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అలానే చుండ్రు తగ్గుతుంది. అలానే మీ తెల్ల జుట్టు నెల్లగా మారుతుంది. కెమికల్ ఉన్న హెయిర్ డైస్ ని పెట్టడం వల్ల జుట్టు అనేది కొంతమందికి విపరీతంగా ఊడిపోతుంది కదండి. సో దీనివల్ల జుట్టు అనేది అస్సలు రాలదన్నమాట. మనం అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసామండి. మీకు అంతగా డౌట్ ఉంటే ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేయండి. మనం ఇక్కడ వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన హెయిర్కి చాలా మంచిదండి. మీరు ఇలా వారంలో 2 సార్లు లేదా 3 సార్లు అప్లై చేసుకొని చూడండి. అప్లై చేసుకొని ఒక 2 అవర్స్ వరకు అలాగే ఉంచి నార్మల్ వాటర్ తోటి వాష్ చేసేసుకోవాలండి హెయిర్ ని. మీ అందరికీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ వీడియో అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, మీ అందరి కోసం నేను బౌల్లో కూడా తీసి చూపిస్తున్నాను. ఎందుకంటే మీకు కడాయిలో కొంచెం కలర్ అనేది డిఫరెంట్ గా కనిపిస్తుంది అనుకునే వాళ్ళకి నేను ఇక్కడ బౌల్లో కూడా తీసి చూపిస్తున్నానండి. కలర్ అయితే చాలా బ్లాక్ కలర్ లోకి అయితే వచ్చిందండి. మీ హెయిర్ కూడా పక్కాగా బ్లాక్ కలర్ లో అలానే షైనీగా హెల్దీగా ఉంటుందండి మీ హెయిర్ అనేది. ఇక ఈ వీడియో అనేది మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ లో ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలానే నాకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో ఒక చిన్న లైక్ చేసి అలానే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసేయండి.